ఓం శ్రీ వారాహీదేవ్యై నమో నమః. అందరికీ నమస్తే అండి. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. రేపటి నుంచి మనకి వారాహి నవరాత్రులు మొదలవుతున్నాయి. చక్కగా ఇదివరకు అంతా కూడా ఈ వారాహి నవరాత్రులు, రాజశ్యామల నవరాత్రులు ఇవన్నీ చాలా గుప్తంగా ఉండేవి. కేవలం మనకి శరన్నవరాత్రులు అంటే ఆశ్వీజ మాసంలో వచ్చేటటువంటి నవరాత్రులు, అలాగే వసంత నవరాత్రులు, చైత్రమాసంలో వచ్చేటటువంటి వసంత నవరాత్రులు ఇవి మాత్రమే మనందరికీ కూడా తెలిసేవి. ఇప్పుడు ఈ యూట్యూబ్ వలన, సోషల్ మీడియా వలన ఈ గుప్త నవరాత్రులు ఏవైతే ఉన్నాయో, వారాహి నవరాత్రులు, మాఘమాసంలో వచ్చేటటువంటి శ్యామల నవరాత్రులు ఇవన్నీ కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే రేపటి నుంచి చక్కగా వారాహి అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి. ఎవ్వరూ కూడా భయపడిపోకండి. చాలామంది ఏంటంటే వారాహి అనిసనంటే అమ్మో అనిసని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ అదేం కాదండి. చక్కగా అందరూ కూడా చేసుకోవచ్చు. మనం అమ్మవారిని ఏ రూపంతో కనుక చూసుకుంటే ఆవిడ అదే రూపంతో మనకి కనిపిస్తారు. చక్కగా శాంత స్వరూపంతో ఆవిడ కనబడతారు. ఆవిడని మనం కనుక అమ్మా అనిసని ప్రార్థిస్తే ఆవిడ మనకి ఎంతో సుఖాలను కలుగజేస్తుంది. ముఖ్యంగా వారాహి నవరాత్రులు ఏంటంటే మనకి ఎవరైతే తెలియనటువంటి శత్రువులు ఉంటారో వాళ్ళ వలన మనకి కలిగేటటువంటి ఆపద నుంచి అమ్మవారు రక్షిస్తుంది. అలాగే కోర్టు వ్యవహారాలు, భూతగాథ వ్యవహారాలు ఇవన్నీ కూడా వారాహి నవరాత్రులు చేయడం వలన ఇవన్నీ కూడా మనకి తొలగిపోతాయి. అలాగే మనకి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి వ్యాధులు నయమవుతాయి. చాలా చక్కగా వారాహి నవరాత్రులు చేసుకోవడం వలన మనకి ఏవైతే ప్రతికూల శక్తులు ఏవైతే ఉన్నాయో, మనకు తెలియకుండా ఎవరైతే ఏదైనా చేద్దాం అనుకుంటున్నారో వాటి నుంచి రక్షణ కల్పిస్తుంది. అలాగే అమ్మవారిని ఆరాధించడం వలన జీవితంలో మనకి ఎప్పుడూ విజయము, శ్రేయస్సు కలుగుతుంది. అటువంటి వారాహీదేవి ఆవిడ వరాహ స్వరూపంలోని స్వామివారు వచ్చినప్పుడు ఆవిడ వారాహిగా వచ్చింది. అయితే కొన్ని పురాణాల ప్రకారం వారాహీదేవి అంటే వరాహస్వామి యొక్క భార్య వారాహీదేవి అంటున్నారు. కానీ కొన్నిటి ప్రకారం వరాహస్వామి యొక్క అంటే వరాహస్వామిని చల్లపరచడానికనిసని ఈవిడ వారాహిగా అవతారం ఎత్తింది అనిసని అంటున్నారు. వరాహస్వామి యొక్క ముక్కు రంధ్రముల నుంచి వారాహీదేవి ఉద్భవించిందిట. అసలు అతను ఇలా భూమిని ఎత్తాడు కదా, హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తర్వాత అతనికి ఎంత కోపం ఉందో అటువంటి ఆ ముక్కు నుంచి వెలువడేటటువంటి ఆ శ్వాస ఆ ముక్కు రంధ్రంలోంచి ఆవిడ వచ్చింది వారాహీదేవి. అలాగే ఈవిడ అమ్మవారి యొక్క సప్తమాతృకలలోని పంచమ మాతృక ఈవిడ. అందుకని ఈవిని పంచమి అని అంటారు. అమ్మవారి యొక్క సర్వసైన్యాధ్యక్షురాలు అని అంటేనే అర్థమవుతుంది కదండి. మొత్తం అమ్మవారి యొక్క సైన్యాన్నంతటినీ అంటే ఆవిడ రాక్షసులను ఏ విధంగా సంహరించిందో అలాగ మన యొక్క శత్రువులందరినీ కూడా సంహరిస్తుంది అనేటటువంటి తెలుస్తుంది కదా. అలాగే కొన్ని చోట్ల వారాహి అమ్మవారిని సంతానానికి అధిదేవతగా కూడా పూజిస్తూ ఉంటారు. సంతానం కావలసినటువంటి వాళ్ళు చక్కగా వారాహి దేవతను కనుక ఆరాధిస్తే వాళ్ళకి తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. అలాగే గర్భం ధరించడానికి, అలాగే ఆ గర్భం వచ్చిన తర్వాత అది నిలబడడానికి, విజయవంతమైన గర్భం అది నిలబడి పండంటి బిడ్డను కనడానికి కూడా ఈ వారాహి అమ్మవారిని మనం పూజ చేయాలి. అటువంటి వారాహి నవరాత్రులు రేపటి నుంచి వస్తున్నాయి కాబట్టి అందరూ కూడా చాలా చక్కగా అమ్మవారి పూజను చేసుకోండి. ఇంట్లో కూడా తప్పకుండా చేసుకోవచ్చండి. సాయంత్రం పూట చేసుకుంటే చాలా విశేషమైనటువంటిది. అంటే ఎంత సూర్యాస్తమయం దాటిన తర్వాత ఎంత లేటుగా చేసుకుంటే అంతటి పవర్ ఉంటుంది అమ్మవారిది. కాబట్టి ఎవరు కూడా చక్కగా వారాహి అష్టోత్తరంతో పూజ చేసుకుని, పువ్వులతో పూజ చేసుకుని, కుంకుమతో వారాహి అష్టోత్తరంతో పూజ చేసుకుని మీకు వచ్చినటువంటి స్తోత్రాలు చదువుకోవండి. లేదు అనిసనంటే ఆ స్తోత్రాలను వింటూ ఉండండి. లేదు అనిసనంటే ఓం హ్రీం వారాహి దేవతాయై నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకుంటూ పూజ చేసుకోండి. అంతకంటే ఇంకేం అవసరం లేదు. మనకి అమ్మవారి మీద ఉండవలసింది కేవలం భక్తి, గౌరవం మాత్రమే. అంతకంటే ఇంకేం లేదు. ఓం నమో వారాహి దేవ్యై నమః. వైజాగ్లో ఉంటున్న వాళ్ళందరికీ కూడా ఒక సదవకాశము. శ్రీ విద్యా శక్తిపీఠం అక్కడ
భీమునిపట్నం దగ్గర ఉందండి. ఇక్కడ వారాహి అమ్మవారి పూజలు చేస్తున్నారు. తప్పకుండా వెళ్ళి పార్టిసిపేట్ చేయండి, లేకపోతే చక్కగా పాల్గొనండి.